జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటే మాట అంటున్నాడు, బట్టలు ఒప్పదీసి నిలబెడతా. ఎవరిని బట్టలు ఒప్పదీసి నిలబెడతాడు? తెలుగుదేశం పార్టీ నాయకులనా, పోలీసులనా, లేదంటే వైసీపీ వాళ్ళనా బట్టలు ఒప్పదీసి నిలబెట్టేది? ఎవరిని బట్టలు ఒప్పదీసి నిలబెడతానని అంటున్నాడు ఆయన. ఈరోజు ఏదైతే 2024లో అధికారం కోల్పోయిన తర్వాత తన విచక్షణతను కోల్పోయి ఇష్టానుసారం నోటికొచ్చినట్టు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు తరచూ మీడియాలో చూస్తూ ఉన్నాం. అయితే ఆయన పరిపాలనలో రాష్ట్రంలో ఒక దళితుడిని బట్టలు ఉడదీయించి నడి రోడ్డుపై కూర్చోబెట్టినటువంటి దుస్థితి. మరోపక్క ఏదైతే పెద్దిరెడ్డి ఇలాఖా అని చెప్పుకునేటువంటి పొంగనూరులో మరి తూర్పుగోదావరి జిల్లా నుంచి సైకిల్ యాత్ర చేపట్టి వెళ్ళినటువంటి టీడీపీ కార్యకర్తల్ని అక్కడ మరి వారి యొక్క అనుచరులు బట్టలు ఇప్పదీయించి ఊరు పొలిమేరల దాకా పంపించినటువంటి పరిస్థితి. ఇలా మనం చూసుకుంటే మరోపక్క జనాలనేమో ఈ ప్రక్రియతో మరి అల్లకొల్లోలాలతో భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. మరోపక్క మరి వాళ్ళ పార్టీ యొక్క ఇప్పుడు ఏదైతే జైల్లో ఉన్నటువంటి వాళ్ళ ఎంపీ, అప్పటి ఎంపీ ఏదైతే పోలీస్ అధికారిగా ఉండి ఎంపీగా మరి గెలిచినటువంటి గోరంట్ల మాధవ్ సాక్షాత్తు ఒక వీడియోలో నగ్నంగా మరి ఆయన దృశ్యమిచ్చినటువంటి పరిస్థితి రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలిసింది. ఇలా ఏదైనా మరి చెల్లుబాటు అయింది అనే విధంగా ఒక రాక్షస పరిపాలన కొనసాగించినటువంటి జగన్మోహన్ రెడ్డి అటుపక్క జనాల్ని, మేధావుల్ని బట్టలు లేకుండా చేయటం, ఇంకో పక్క వాళ్ళ యొక్క పార్టీ నాయకులు మరి ప్రజాప్రతినిధులుగా ఉంటూ బాధ్యత గల పదవుల్లో ఉంటూ మరి బట్టలు లేకుండా జనాలకి దర్శనాలు ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ విధంగా అప్పటి పోలీస్ శాఖ మరి స్పందించకపోవడం, ఆయనకు అనుసంధానంలో ఉండటం ప్రతి ఒక్క రాష్ట్ర పౌరుడికి తెలిసినటువంటి విషయం. ఇవాళ ఏదైతే 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి జరుగుతున్నటువంటి పరిణామాలు, పోలీస్ శాఖ చేస్తున్నటువంటి ఏదైతే కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ ప్రజల్లో చైతన్యవంతంగా కలిగించే విధంగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే అందులో భాగంగా మరి ఏదైతే ఎన్నికల ఫలితాలు వచ్చిన 10 రోజులకే ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి పాలన అని కావాలని చెప్పేసి గగ్గోలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు తాను ఒక్కసారిగా అధికారం కోల్పోగానే మరి ఆయన మతి స్థిమితం అనుకోవచ్చు, మానసిక పరిస్థితి బాగోలేదనుకోవచ్చు, దాంట్లో భాగంగా ఢిల్లీ వెళ్ళి గగ్గోలు పెట్టినటువంటి పెద్ద మనిషి మొన్న ఏదైతే మరి రాప్తాడు నియోజకవర్గంలో ఒక అతిగావింపబడ్డ మనిషిని చూడడానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క బాగోగులు, ఆయన కుటుంబ బాగోగులు చెప్పకుండా డైరెక్ట్గా మరి పోలీసు వారిపై విరుచుకుపడటం మనం చూసినటువంటి ఉదంతం. అయితే మనం ఒకటే ఆలోచన చేయవచ్చు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేది తన రాజకీయ ప్రస్థానానికి జనాల్ని కానీ, వాళ్ళ పార్టీ కార్యకర్తలను కానీ, వాళ్ళ పార్టీ నాయకుల్ని కానీ బలి చేసేటువంటి ఒక రాజకీయవేత్తగా ప్రఖ్యాతిగాంచినటువంటి పరిస్థితి ఆయింది. ఎందుకంటే మరి వెళ్ళినటువంటి సందర్భానికి మరి ఏమాత్రం పొంతన లేకుండా పూర్తి ఆపోజిట్ మీడియా ముందుకు వచ్చి పోలీసు వారిపై చెలరేగిపోవటం. ఇవాళ ఒకటే చెప్పదలుచుకుంటున్నాం, ఏదైతే ప్రజారక్షకులుగా ఉండేటువంటి అధికారులు పోలీసు వారు మరి వారిని కానీ, చట్టాలని కానీ ఎవరినైనా గౌరవించేటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పెద్ద మనిషికి ఉండాల్సినటువంటి కనీస లక్షణం. దాన్ని ఎంతటి విచక్షణ మరి లోనైనా, ఎంతటి అధికార దాహం ఉన్నా మరి ఈ విధంగా మీడియాల ముందుకు వచ్చి చెలరేగిపోవడం ఒక మంచి సంస్కృతి కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. వైఎస్ఆర్సీపీ కార్యకర్తను చూసినా జగన్మోహన్ రెడ్డిని చూసినట్టే వణుకుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా చూడాలంటారు అసలు? ఇవాళ ఏదైతే భారతదేశ చరిత్రలోనే ఒక సుదీర్ఘ దాదాపు 40-45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పిల్లకోతుల్ని కొన్ని వందల వేల మందిని చూసి ఉంటాడని చెప్పేసి సందర్భంగా ముందుగా చెప్తా ఉన్నాను. చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక సెక్యులర్ వ్యక్తి, సెక్యులర్ నాయకుడు. ఆయన కేవలం సిస్టమ్ని గౌరవించి, అడ్మినిస్ట్రేట్ని గౌరవించి సరైన గాడిలో పెట్టేటువంటి ఒక మహోన్నత రాజకీయ నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర పుటల్లో, దేశ చరిత్రలోని మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకుడు అని చెప్పేసి చెప్పవచ్చు. అలాంటి నాయకుడు ఇలాంటి పిల్ల సైకోల్ని
ఎంతో మందిని చూసుంటాడు. దాంట్లో భాగంగానే వీళ్ళని చూస్తాడే కానీ వీళ్ళు ఎంతటి అరాచకాలు సృష్టించినా ప్రజాస్వామ్య పరంగా పోరాడే మనస్తత్వం చంద్రబాబు నాయుడు గారి కాబట్టే ఈ రోజుకి కూడా వాళ్ళు వచ్చి మీడియా ముందుకు ఇలాంటి పుచ్చికూతలు కోయగలుగుతున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు పెట్టేటువంటి భిక్షగా వాళ్ళు భావించాలే కానీ ఈ విధమైనటువంటి తప్పుడు ప్రచారాలకు పాల్పడకూడదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి, ఒక మహోన్నత శక్తి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక బ్రాండ్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అల్లరి చిల్లరి చేష్టలకు భయపడే వ్యక్తి కాదు. ఆయన ఇలాంటి వాళ్ళని ఎంతో మందిని చూశాడు. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, కేవలం రాజకీయాన్ని రాజకీయంగా చేయాలే కానీ రాజకీయాన్ని వ్యభిచారంగా చేయించడం అనేది వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ఆ పార్టీ అధినేతకు కానీ మరి వాళ్ళకు అలవాటుగా మారిపోయినటువంటి దుస్థితి, దౌర్భాగ్యం. ఇవాళ రేపటి తరానికి ఒక మంచి మెసేజ్ ఇచ్చేలాగా రాజకీయాలంటే ఒక అవగాహన కలిగినటువంటి యువతకు కావచ్చు, యువతులకు కావచ్చు ఒక ప్రోత్సాహకరంగా ఉండాలి. భవిష్యత్తులో రాజకీయాల వైపు యువత ఆకర్షితులు అవ్వాలే కానీ ఇటువంటి బూతు పురాణాలు కావచ్చు, మరోపక్క ఇటువంటి అసాంఘిక మాటలు కావచ్చు, దాడులు కావచ్చు, ఏదైతే వ్యక్తిత్వ హననం అనేది వీళ్ళకు పెట్టింది కోటగా వీళ్ళు చేసే మార్గం అదొకటే. కేవలం రాజకీయ లబ్ధి కోసం వీళ్ళు ఎంచుకునేటువంటి ఏదైతే బూతుల పురాణం, ఏదైతే మీడియా ముందుకు వచ్చి నోటికి వచ్చినట్టు వాగటం అనేది చాలా దుర్మార్గమైన సంస్కృతి. దీన్ని చంద్రబాబు నాయుడు గారు త్వరలో కూకుటి వేళ్లతో తీసివేసే దిశగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను. ఏదైతే గనక ఈరోజు మహిళల భద్రత గురించి స్పీచ్లు ఇస్తున్న శ్యామల, యాంకర్ శ్యామల, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, గడిచిన 5 సంవత్సరాల్లో జరిగిన దాని మీద ఎందుకని మాట్లాడలేకపోతుంది అనుకోవచ్చు అంటారు. మాజీ మినిస్టర్ ఆర్కే రోజా గారు కూడా ఈ రోజు మహిళల భద్రత గురించి మాట్లాడుతున్నారు, మహిళల వ్యక్తిత్వాల గురించి మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు ఎందుకని మాట్లాడలేకపోయారు అనుకోవచ్చు అంటారు. ఇవాళ నేను మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, ఏదైతే శ్యామల ఏదైతే వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అని చెప్పుకుంటున్నామో ఆమె కావచ్చు, మరోపక్క సినీ యాక్టర్ రోజా కావచ్చు, వీరిద్దరికీ అంటే నేను వీరి యొక్క వృత్తి గురించి చెప్పదలుచుకున్నా. ముందుగా వీళ్ళ సంస్కృతి, ముఖ్యంగా వీళ్ళ యొక్క దినచర్య, మొహాలకి రంగేసుకుని వచ్చి కెమెరా ముందు మరి రికార్డింగ్ డ్యాన్సులు వేసాము ఒక పక్క, మరి సినీ డ్యాన్సులు వేసాము ఒక పక్క. వీళ్ళు అదే ధోరణిలో ఏదైతే సినిమాల పరంగానే వీళ్ళ యొక్క మాటలు మాట్లాడటం అనేది చాలా హాస్యాస్పదం. ముఖ్యంగా రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకి ఇప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం బేరీజు చేసుకుంటే ఇవాళ మనం చూడొచ్చు, సొంత పార్టీ నాయకుడు మరి ఐటీడీపీ కార్యకర్తగా ఉన్నటువంటి ఒక సోదరుణ్ణి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సతీమణిని అనుచిత వ్యాఖ్యలు చేశాడని, ఈ అనుచిత వ్యాఖ్యలు అనేది ఒక వ్యక్తిత్వ హననం అనేది ఏ ఒక్కరికి జరిగినా సమానంగా చూడాలని చెప్పేసి భావించి సొంత పార్టీ నాయకుడినే మరి అరెస్ట్ చేసి జైల్లో పెట్టించినటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ యొక్క ఔన్నత్యాన్ని దేశవ్యాప్తంగా చాటుతా ఉంది. అదే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క పార్టీకి చెందినటువంటి ఏదైతే కోతులుగా వ్యవహరించినటువంటి వాళ్ళకి ఎమ్మెల్సీలు మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసిన వాడికి ఎమ్మెల్సీ కట్టబెట్టడం, మరోపక్క చంద్రబాబు నాయుడు గారి ఇంటిపై దాడి చేసినటువంటి జోగి రమేష్ అనే ఒక అర్థమైండ్ వ్యక్తికి కూడా మినిస్ట్రీ ఇవ్వటం, ఇవాళ అవగాహన రాహిత్యం ఉన్న ప్రతి ఒక్క నాయకుడికి కూడా కేవలం ప్రతిపక్ష పార్టీ నాయకులకి, ప్రతిపక్ష పార్టీ ఏదైతే మరి ప్రజాప్రతినిధులను తిడితే వాళ్ళకి అందలాలను ఎక్కించినటువంటి పరిపాలన కొనసాగించిన దుస్థితి జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ మరి ఏదైతే రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా మహిళలకు భద్రత కల్పించాలనే ఒక సదుద్దేశంతో, మహిళలు ఎక్కడ అవమానింపబడకూడదు, అది ఎవరైనా కావచ్చు అనే ఒక సదుద్దేశంతో మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారి యొక్క భార్యని ఒక వ్యక్తి మాటలు అన్నందుకు సొంత పార్టీ వాడిని తీసుకెళ్లి జైల్లో పెట్టినటువంటి పరిపాలనా విధానం చంద్రబాబు నాయుడుది. ఇవాళ జనాలకు ప్రత్యేకంగా ఎవరు చెప్పనవసరం లేదు. ఇవాళ జనాలకు క్లుప్తంగా అన్ని విషయాలు తెలుసు. ఇవాళ మాయ మాటలతో కావచ్చు, వాళ్ళకున్నటువంటి పక్షి మీడియాలో కావచ్చు, ఏది ప్రచారాలు చేసినా నమ్మే పరిస్థితుల్లో జనం లేరని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నారు.